ఎంత డజన్ మామిడికాయలు 400 ఇవెంత 500 పడుతుంది సార్ డజన్ 500 ఎంత 500 పడుతుంది సార్ 500 రూపాయికి రావా రూపాయికి రావా అడుగుతున్నా రూపాయి ఎట్లా అవుతుంది సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అదే బాబు విశాఖపట్నం చంద్రబాబు ఎకరం రూపాయికి ఎత్తుంటే నువ్వు మామిడికాయలు ఇవ్వ ఏంది రూపాయికి వస్తుంది రూపాయికి ఎన్ని వస్తా నువ్వు వెళ్ళండి సార్ రూపాయి పెట్రోల్ కొట్టా ఏంటి రూపాయి పెట్రోల్ కొట్టు రూపాయికి ఏంటంటే పొద్దున్నే జోకులు రూపాయి ఏంది ఏందా రూపాయి పెట్రోల్ కదా ఏం మాట్లాడుతున్నారండి మీరు అదే విశాఖపట్నం చంద్రబాబు ఎకరా రూపాయికి ఇస్తున్నాడా రూపాయి కొట్టు మళ్ళీ మాట్లాడుతున్నారు రూపాయి పెట్రోల్ వచ్చేందుకు కొట్టు రాదుకోండి కాదు రూపాయికి వచ్చేందుకు కొట్టు ఏమండి పొద్దున్నే మమ్మల్ని ఇసుకుంటూ ఎకరాలు వస్తున్నాయి రూపాయికి ఏమండి ఎకరాలతో కొనుక్కోండి ఆయిల్ మాత్రం రాదు రూపాయికి డజన్ మామిడికాయలు ఇవ్వమంటే ఏం సార్ పొద్దునే కామెడీ చేస్తారని చెప్పేసి మామిడికాయలు నవ్వాడు రూపాయికి పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ కొట్టమంటే పెట్రోల్ బంక్ నన్ను కసురుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు 99 పైసలకే మురసాన కంపెనీకి కొన్ని ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారు ఏంటి సార్ ఎలా అంటే వాళ్ళు 1000 కోట్లు పెట్టుబడి పెడతారని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత ప్రయోజనం లేకుండా ఏం చేయడు కదా దీని మీద మన వైఎస్ఆర్సీపీలో ఎంక్వైరీ చేస్తే మురసాన కంపెనీ అమెరికాలో ఒక అపార్ట్మెంట్ ఒక ప్లాట్ దీని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే ఒక సామాన్యుడు కట్టే కరెంట్ బిల్ ఎంత వస్తుందో అంతే వస్తుంది వాళ్ళు 1000 కోట్లు పెట్టుబడి పెడతారు ఆంధ్రాకి అది మనం నమ్మాలంట చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఏ విధంగా మోసం చేస్తారో తెలుసుకోవాల్సిన తెలియపరుస్తూ